రెడ్డిక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. వరంగల్లోని ఎల్లమ్మ బజారు ప్రాంతంలో ఖైరతాబాద్ విగ్రహాన్ని తలపించేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 45 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గతేడాది 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 45 ఫీట్ల విగ్రహాన్ని కేవలం మట్టితో మాత్రమే తయారు చేశామంటున్న ఫౌండర్ అండ్ చైర్మన్ సంజుతో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. గణపతి బప్ప మోరియా చేసే పూజలకు సమయం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చక్కటి వాతావరణంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గణపతి ఉత్సవాలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఎల్లమ్మ బజార్లో 45 ఫీట్ల విగ్రహం పెడుతున్నారు. కానీ ఇది ఒక ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహానికి ఎప్పుడు గత సంవత్సరం 40 ఫీట్ల వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు 45 ఫీట్ల టోటల్ గా మట్టితో విగ్రహాన్ని పెట్టారు. దీనికి భద్రకాళి హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆకుల సంజయ్ మొత్తంగా ఇది మట్టితో తయారు చేసే భద్రకాళి శరణమ్మ ఇది పూర్తిగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితోనే చేశాము. దీనికి గడ్డి, ఉనక, ఇసుక, రాగడి, ఎదురు బొంగులు, వాసాలు కానీ ఇదే వాడాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఐరన్ ఏ ఒక్కటి కూడా వాడకుండా ప్రకృతిని అంటే పర్యావరణాన్ని కాపాడేందుకే ఇదంతా మేము చేశాము. లాస్ట్ ఇయర్ కూడా 40 ఫీట్ల గణపతిని పెట్టి స్వామివారిని నిమజ్జనం చేసాక ప్రతి ఒక్కరికి ఆ మట్టిని ఇక్కడ ప్రసాదం లేక దాదాపు ఒక 5,000 మందికి ఆ మట్టిని కూడా ప్రసాదంగా మేము పంచాము. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో స్వామివారి మట్టిని కూడా ఇదే పంపిణీ చేస్తాము. అంతేకాకుండా ఈ సంవత్సరం 45 ఫీట్ల వినాయకుడిని పెట్టినాం. విజయ గణపతిగా పెట్టి ఈ సంవత్సరం మొత్తం భక్తులకు అందరికీ విజయాలు కలగాలని గోల్డ్ తోటి స్వామివారిని రూపుదిద్దాము. అందరూ బాగుండాలనే సంకల్పంతో ఈ సంవత్సరం విజయ గణపతిని అంటే ఇది పూర్తిగా మట్టితో తయారు చేసి మట్టి ఇక్కడ నుంచి తీసుకొస్తారు. అంటే మహారాష్ట్ర నుంచి అప్పుడు కుంభమేళ జరిగిన ప్రాంతం నుంచి దాదాపు ఒక 500 కిలోల మట్టి ఇక్కడి నుంచి తీసుకొచ్చి స్టోర్ చేసి ఈ సంవత్సరం భద్రకాళి చెరువు నుంచి మొత్తం రాగడి తీసుకొచ్చి భద్రకాళి చెరువులో ఉన్న మట్టితోని ఆ మట్టిని కలిపి దాదాపు 30 రోజులు తయారు చేయడం జరిగింది. విగ్రహాలను చూసుకుంటే అనేక విచిత్ర రూపాలలో దీనికి విగ్రహాలను పెడుతున్నారు. అంటే ఇప్పుడు గణపతి ఇప్పుడు వినాయక చవితి అని మనం అనుకున్నాం. గణపతి పూజనే చేసుకోవాలి. అంతేగాని పక్కకు శివుని బొమ్మ, అమ్మవారి బొమ్మలు, కోతి బొమ్మలు అన్ని ఇవి విచిత్రాలుగా చేస్తున్నారు. అంటే అమ్మవారిది పెట్టినా, శివుడిది పెట్టినా, ఎవరు ఏ విగ్రహం పెట్టినా కూడా వారికి కూడా పూజలు చేయాలి. మనం ఓన్లీ స్వామి వారికే వినాయకునికే పూజ చేస్తున్నాం. ఏ ఒక్క విగ్రహం అయితే మనకు పక్కకు ఉంటుందో ఆ విగ్రహానికి కూడా సంకల్పం చెప్పాలి. అది ఎవరు చేయటం లేదు. వినాయక చవితి అంటే ఒక వినాయకుడే ఉండాలి, అది వినాయక రూపంలోనే ఉండాలి అనే కోరికతోటి ప్రజలకు కూడా భక్తులకు కూడా ఓన్లీ వినాయకుడే పెట్టాలి. అది కూడా మట్టి విగ్రహాలే పెట్టాలి. కాలుష్యం తోటి చాలా ఇబ్బంది అవుతుంది. మన వాటర్ మనకు సప్లై వచ్చే వాటర్ కూడా కాలుష్యం తోటి ప్రాబ్లం అయ్యి మనకు కెమికల్స్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది. అందు గురించి మట్టి విగ్రహాలనే వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇంత విగ్రహం పెట్టడానికి కారణం కూడా మట్టి విగ్రహాలు ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు కాకుండా నిదర్శనంతో ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి చూపించి ఎవరే గాని మట్టి విగ్రహం చేయరాదు అనేది అంటే వాళ్ళని ఇక్కడ విగ్రహం చేపించాము, మేము చూసాము అని మీడియా కానీ పోలీసు వారు కానీ ఎవరే కానీ చెప్తారనే ఒక ఉద్దేశంతో ఇది పెట్టి మేము పబ్లిసిటీ చేస్తామని హిందుత్వానికి అంటే వినాయకుడు పూజలకు మట్టి విగ్రహాలనే వాడాలని కోరుతున్నాం. అంటే గత ఇంత భారీ విగ్రహాన్ని నిమజ్జనం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ చేస్తారు నిమజ్జనం? లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకు వరంగల్ లో చెరువులు ఇట్లా లేవు కాబట్టి వెళ్ళేందుకు కూడా చాలా ఇరుకు సందులు కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక ఫౌంటైన్ కట్టి ఫౌంటైన్ లా దాదాపు వాటర్ కూడా బయటికి పోకుండా పాలు ఇట్లా బయటికి పోకుండా ఇక్కడనే ఏర్పాటు చేసి స్వామివారిని ఫైర్ ఇంజిన్ సహాయంతో ఫైర్ ఇంజిన్ వారికి కూడా ధన్యవాదాలు తెలిపాలి. లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా సహాయించారు. ఈసారి కూడా ఫైర్ ఇంజిన్ల తోటి సహాయంతో పాలతోటి ప్లస్ నీళ్లతోటి ఇక్కడ స్వామివారికి నిమజ్జనం చేస్తారు.
అంతేకాకుండా నిమజ్జనం చేసిన మట్టిని కూడా ప్రజలకు ఆ మట్టిని కూడా పంచుతుంది. ఇది ఇద్దరు చెప్పే విధానం ఏంటంటే 9 రోజులు నవరాత్రి పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం ఇక్కడ చేస్తాం. వాళ్ళతోనే ఇక్కడనే ఫైర్ ఇంజన్స్ సంబంధించిన వాళ్ళతో ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తామంటున్నారు. పర్యావరణ రక్షణ కారణంగానే ఇది మట్టి విగ్రహాన్ని అయితే పెట్టామని, గత సంవత్సరం 45 ఫీట్ల విగ్రహాన్ని, ఈ సంవత్సరం 45 ఫీట్ల విగ్రహాన్ని అయితే పెట్టామంటూ అది తెలుపుతున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని తలపించేలాగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా అయితే ఇక్కడ భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకైతే ఇప్పటికీ సందడి వాతావరణం నెలకొంది. కెమెరా పర్సన్